ఈ చిత్రంలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేసింది, ఎవరిని ఉద్దేశించినవి కాదు. సార్ శ్రీనివాస్ సార్ చాయ్ ఎక్కడా? వస్తుంది సార్. శ్రీనివాస్, దీంతో కలిపి ఇది ఎన్నో మర్డర్? ఈ మర్డర్తో కలిపి 6వ మర్డర్ సార్ ఇది. అరే సీను, ఇక్కడ మర్డర్ అయితే వీడేంటో ఇక్కడికి వచ్చి చాయ్ తాగుతున్నాడు. ఇదేమన్నా మెంటలోడా? ఏమన్నావురా 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 నీ అబ్బా? అరే ఎన్ని వచ్చినాయిరా? ఒక 1000 రూపాయలు 2 పట్ట గొలుసు గంతే దొరికింది. గంతేనారా? మరి లేకుంటే మనం చేసే దొంగతనము అల్లా అల్లా నువ్వు భయపడుతున్నావు. నేను భయపడతానారా? నేను భయపడారా రే? భయపడినారా మొన్న? సరే తీ పోంపా. ఏం తీసుకుంటావురా? ఇంకా ఫ్రిడ్జ్లో ఏమేమున్నాయి? ఇంకా ఫ్రిడ్జ్లో సోడా ఉందా? అరే అన్న నేనేం దొంగతనం చేస్తలేను. అరే తిందామని తీసుకుంటున్నానే. అరే బేకూఫ్, నా షాప్లో నన్నే బేకూఫ్ అంటారా? మీరు మారారు చల్ నడువులు. నువ్వుకేసినావు కదా కొంటా. రేపులో షాప్ మొత్తాన్ని కొంటా. రందిర్ కనుక్కోరా, షాప్ ఎందులో కొందాం. కనుక్కోరా, నువ్వు కనుక్కో, మొత్తం కనుక్కో. అన్న మన దగ్గర 2 పట్ట గొలుసులు ఒక 1000 రూపాయలు తప్పితే ఏం లేవు. అవసరమా మనకు? అరే మావాడు అద్దంటుండు, ఇటు చెడుతున్నా బతికిగా పరా. ఏందన్న దొంగతనం చక్క ఎత్తలేము, చేసిన జల్లి దొరికిపోతున్నాం. అల్లా నీకు భయం ఒకటి. ఏమోరా, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, అన్నదళమై పెరిగాం. ఉన్నొక్క తమ్ముడు చిన్నప్పుడే తప్పిపోయాడు. వాడు ఉన్నాడో లేదో కూడా ఇప్పటివరకు తెలియదు. అవా అన్న, మీ మామని మర్చిపోయినావు మరి? మా మామ నారా? మా మామ ఉన్నా లేనట్టేరా. సరే పారా, ఇంటికి. హలో సాయి, ఎక్కడ? అర్జెంట్గా ఆఫీస్కి, డిఎస్పీ కాన్ఫరెన్స్. ఓకే ఫాస్ట్. ఇప్పటికీ 6 మర్డర్లు అయ్యాయి. ఏం చేస్తున్నారు మీరు? సార్ 6 మర్డర్లు అయిన మాట వాస్తవమే సార్. మోస్ట్లీ ప్రతి డెడ్ బాడీ దగ్గర మనకు బ్రెయిన్ మిస్ అయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి మన డెడ్ బాడీ దగ్గర ఎక్స్ అనే సింబల్ మనకు ఒక ఎవిడెన్స్ లాగా దొరికింది సార్. దీన్ని మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి అంటే వాడు ఎవరో సైకో కిల్లర్ లాగా అనుమానం ఉంది సార్. వాట్? సరే, మరి ఇప్పుడు ఈ కేసుని ఎవరు టేకప్ చేస్తున్నారు? ఈ కేసు మన ఎస్ఐ సూర్య గారు టేకప్ చేస్తున్నారు సార్. వేరే సూర్య? హీజ్ ఆనర్ సార్. జస్ట్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. 5 minutesలో వస్తున్నాడు. వచ్చిన తర్వాత మేము మీకు కనెక్ట్ అవుతాం. ఓకే ఓకే చెప్పండి సార్, పిలిచారు? కూర్చోండి.
డిఎస్పీ గారు కాన్ఫరెన్స్లోకి వస్తున్నారు. ఏం ఎస్ఐ గారు ఎక్కడి దాకా వచ్చింది మీ కేసు? లేదు సార్, గట్టిగానే ప్రయత్నిస్తున్నాము కానీ దొరకట్లేదు సార్. టైం ఎక్కడ ఉంటుంది సార్? ఇన్వెస్టిగేషన్కి టైం ఎక్కడ ఉంది? నాకు టీ కాఫీలకి టైం సరిపోవట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు చేస్తాడు ఇంకా? సార్ ప్లీజ్ మైండ్ యువర్ టంగ్. అదేం లేదు సార్, ఏ ఇన్వెస్టిగేషన్ దగ్గరికైనా ఎవరినో ఒకరిని కొట్టడం చేయడం బాగా అయిపోయింది సార్కి. రీసెంట్ ఇన్వెస్టిగేషన్ దగ్గర కూడా ఒకరిని అనవసరంగా కొట్టాడు సార్. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. కొట్టావా లేదా? సార్ సూర్య, నీ పై ఆఫీసర్తో నేనే నన్ను మాట్లాడేది. యూ కెన్ లీవ్. ఓకే సార్. ఎస్పీ గారు, ఈ కేసు పైన మీరు కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఓకే సార్, తప్పకుండా. అరే గది దొంగల తురుపారా. ఏమరా పెళ్ళారా దొంగతనంకి? పేను దొరుకుతాయి రాళ్ళకు 1000-2000 దొరుకుతాయి. అరే మాటలు మంచిగా రా. ఏందిరా బాగా మాట్లాడుతున్నావు? ఏమ్రా ఫ్రెండ్ని కొట్టినా, నన్ను కొట్టవారా? అరే ఏందన్న వీళ్ళు గింత తీసి పడేస్తుర్రు మనని. నన్ను కొట్టినా నువ్వు గేసినా అని సప్పుడు వేయకపోతే మళ్ళా ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏందే మన చూద్దాం. మళ్ళా ఏదైనా పెద్ద చేద్దాం గట్టిగా. అన్న అటు బావిలాడకట్టు ఉన్న చూడు, అటు చేద్దాం మనం దొంగతనం. అరే ఇప్పుడు అక్కడ దొంగతనం చేయాలంటే వాళ్ళతో ఫైటింగ్ చేయాలా, అది పోయిపోయే సీన్ అంతా చేయాలా, అది నాతో కాదురా. అరే నువ్వు ఇట్లా అంటే ఎట్లానే మరి? తీసి పడేత్తులు కొడుకులు మనని. అరే నువ్వు విన్నానే ఇప్పుడు నాతోనైతే కాదురా. అరే అరే నాకు భయం అని తెలుసు కదరా నీకు. మరి ఇట్లా ఎన్ని రోజులు అన్న? మనకు కూడా లైఫ్ సెటిల్ అయినట్టు ఉంటుంది. ఎదిరిద్దాం మళ్ళీ, నువ్వు ఏం కాదు, ఎటైతే అటే. సరేరా, నైట్ ఎలా కబర్ పెట్టు. అరే ఇప్పుడు అవసరమారా? అవసరమే, ఆ? అవసరమే. రేయ్ ఈ భయపడే వాళ్ళని ఆడ కొట్టేది. అన్న పోయి తుక్కు తుక్కు కొట్టరా పోయి పో. అన్న ఏమైంది? కొట్టిపోయాలని లేవు. అన్న అన్న వద్దన్న వద్దు. అన్నా అన్నా బాగానే కొట్టిరు కానీ. అవునా అన్న, నిన్న గంతాన మీసాలు దింపితివి, గెలుద్దామని అంటివి, ఎటైతే అటే అంటివి. ఏమైంది మళ్ళా? అసెంపై ఇవిడు ఎట్లుబ్బింది? బాగానే కొట్టిల్పో అనే. ఇగో సరే కానీ ఇదొకసారి వీడు. అరే గాలిలో పిల్లని తప్పిపోతే నేనేం చేయాలరా? గది గది గా కింది చూడు డిటెక్టివ్ది. ఇగో అన్న, ఒకటి ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్ పెడదాం, ఆఫీస్ ఓపెన్ చేద్దాం, మన సుత పైసలు చంపేద్దాం అంతే. అరే గమంతో అవుతుందారా? మనం దొంగతనం చేసుకుంటూ బతాం అద్దురా. అరే అవుతుందన్న, మనకు అప్పుడు చేతిలో పైసలే ఉంటాయి. అంతే అంతే సెట్ అవుతుంది. పక్క
హలో నిన్నే హలో కూర్చోండి కూర్చోండి. చెప్పండి. నా స్కూటీ కనబడతలేదు. స్కూటా? స్కూటా కాదు, స్కూటీ. అయితే మా దగ్గరికి ఎందుకు వచ్చి? ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. బేకూఫ్. ఏంటి? సారీ సారీ, ఏమనుకోకండి, మామూలుకి చిన్న వ్యాధి ఉంది. కూర్చోండి కూర్చోండి. సారీ సారీ, కూర్చోండి కూర్చోండి మేడం. చెప్పండి మేడం, మీ స్కూటీ ఎప్పుడు పోయింది, ఎక్కడ పోయింది, ఎలా పోయింది చెప్పండి. నిన్న సాయంత్రం షాపింగ్ మాల్ కాడ పెట్టిన. షాపింగ్ చేసుకొని వచ్చే వరకు బండి కనబడతలేదు. సరే అక్కడికి వెళ్దాం పదండి. ఏమండి ఇలా మీది చికెన్ కదా అండి? మాది చికెన్, తొక్క, తోటకూర అనేది మీకు అనవసరం. నేను వచ్చింది బండి కోసం, మీకు మా కూర ఏంటో చెప్పడానికి కాదు. నడవండి. ఓకే పదండి. ఆగండి, నా బండి ఇక్కడే పార్కింగ్ చేసిన. ఇట్రా ఇట్రా. టైర్ వచ్చులు. రైట్ రైట్. ఏమండి ఒక 2 days పడుతుందండి. ఏంటి 2 days-ఆ? అన్ని డేస్ ఎందుకండి? ఎందుకేంటండి, అది ఎత్తుకపోయింది మీ ఇంటోడో పక్కింటోడో కాదండి, దొంగ అండి. మినిమం టైం పడుతుంది. సరే, ఎలాగోలా నా బండి అయితే తొందరగా వెతికి పెట్టండి. ఏమండి మీ నెంబరు నా నంబరా? ఇచ్చి వెళ్ళండి. ఎందుకు? ఏంటండి అలా మాట్లాడతారు? బండి దూరంగానే మీకు కాల్ చేయాలి కదండి. ఓకే అండి. ఏమండి నాకు నచ్చిన వాళ్ళని స్వీట్ అండ్ ఫీట్ చేసుకుంటా, మీది ఫిట్ చేసుకోమంటారా? అదంతేం అవసరం లేదు, ప్రియాని ఫిట్ చేసుకో, సరేనా? ఓకే అండి, కాల్ చేస్తా. బాయ్. హలో. హలో ప్రియ గారు. ఎవరు? నేనండి, స్కూటీ. మీరా? నా స్కూటీ దొరికిందా? దొరకలేదండి. మీరు ఈ కాఫీ షాప్ కాడికి రండి. అక్కడికా? ఎందుకు? మీరు రండి ఫస్ట్ చెప్తా. సరే వస్తున్నా. ఓకే ఓకే. ఎటు వాళ్ళ పురా మొత్తుంది. ఓ వచ్చిందా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా. అరే ఏమన్నా చెప్పురా. చెప్పుపోరా. చెప్పుపోబే. నా స్కూటీ దొరికిందా? స్కూటీ ఎటు పోదు మేడం, దొరుకుతుంది. ఫస్ట్ ఆర్డర్ చెప్పిన తినండి. ఇంకా మరి ఇంకెప్పుడు దొరుకుతుందండి? ఎటు పోదు, నా బాధ్యత. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. ప్రియ గారు ఫోన్ పక్కన పెట్టండి. ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నాకు నా స్కూటీ కావాలి. ప్రియ గారు మీ స్కూటీ ఎటు పోదు, అది నా బాధ్యత. మీరు రాండి, మీరు రాండి ఫస్ట్. ఆగండి ప్రియ గారు, మంచిగా ఉంటుంది. అవునండి ప్రియ గారు, మీకు పెళ్ళయిందా? అయిందండి, 3 పిల్లలు కూడా. అవునా? ఓకే. శివా. అన్న అత్తునా, పిల్ల తానాడు. బాగుందా? అరే శివా, ఎర్రారా. పైసలు ఉన్నారు దగ్గర? ఏడునేదా? ఏం లేవు. సరేపో. ఏంటది ప్రియ గారు, నాకు ఇచ్చే అమౌంట్ ఉంటే చూసినావా? అది మీరే అందులో పట్టుకొని మీరు పే చేయండి.
ఏంటి? మీరే పే చేయండి, అందులోకి కట్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా చెప్పండి, ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పండి. నా బండికి చేయటం నా బండికి అడ్డం వచ్చాడు మోహన్ వీడు. సార్ ఇంకో మర్డర్ అయింది సార్. ఏంటి? ఇంకో మర్డర్ అయింది సార్. పద పద పద. మోహన్ సార్ పోస్ట్ మార్టం పంపించు. ప్రియ గారు, మీ స్కూటీ దొరికిందండి. లొకేషన్ షేర్ చేస్తా, అక్కడికి రండి. ఓకే. ఏమండి ప్రియ గారు, మీ స్కూటీ. రింగ్. అమ్మ తోడు ప్రియ గారు, మా అన్న మీ స్కూటీ కోసం ఎంత కష్టపడ్డాడు అనుకుంటారు. ఎంత? రాత్రి పగలు కష్టపడ్డాడు. చూడులే, నిద్ర లేక కళ్ళు ఎట్లా ఎర్రబడ్డాయో. నువ్వు కోరా, మన పనమని చేసినాం. మీరు చూసుకోండి ప్రియ గారు. ఇంతవరకు ఎవరికి వేయలే ఇంత కష్టం. అరే మీరు చూసుకోండి ప్రియ గారు. నీ గొప్ప నువ్వు ఎట్లా చెప్పుకోవు, కనీసం నన్ననే చెప్పని అన్న. చూసుకోండి ప్రియ, అంత ఓకేనా? ఓకేనా అండి? ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఓకే మచ్. అండి. కార్తీక్ గారు, ఒక నిమిషం. కార్తీక్ గారు, చెప్పండి ప్రియ గారు. ఆ రోజు నా నెంబర్ ని స్వీటీ అని ఫిట్ చేసుకుంటా అన్నారు కదా, అవును. ఇప్పుడు ఫిట్ చేసుకోండి స్వీటీ అని. అరే శివా, అన్న ఏమైనా మనం బ్యాంకు దొంగతనం అనుకుంటే నువ్వు ఇంక ఇట్లనే ఉన్నావు. అరే నేను చెప్పేది ఆ? బ్యాంక్ కాదు, ఎందుకు? నేను చెప్పేది రా. చెప్పు. నేను అప్పుడు ఎక్కడికైనా ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ మంచిగా ఉంది, నైట్ అలా బ్యాంక్ అది ఏమన్నా ఉన్నట్టు కనబడ్డదా? చెప్తున్నా, మంచిగా ఉంటుంది. నైట్ పోదాం. ఇప్పుడు ఇయ్యాల పోదాం నైటు. చాలా నైట్ పోదాం మరి. అరే నేను చూసిన బిల్డింగ్ ఇదేరా? ఇదేనా? సరే పోంపా, ముఖంకి ఏదైనా కట్టుకో. నేనేం తెచ్చుకోలేను రా. ఎందుకు వచ్చినావు మరి? ఇక్కడ మన చుట్టాలు ఉన్నారు అనుకున్నావు, లేకపోతే వాళ్ళు అన్న రమ్మన్నారు? అరే నాకు భయం అవుతుందిరా. ఏం కాదాను. అయ్యో నేను లోపడిపోతా, నువ్వు వాళ్ళని అత్తరేమో సిగ్నల్ ఇయ్యి, సరేనా? అరే నాకు భయం అవుతుందిరా నిజంగానే. ఏం కాదన్నా, సరే సరేనా? అన్నా లోపల లేరు, దా. అరే గడవలో ఉన్నట్టున్నారు అప్పటి నుంచి. ఏడా గడ నాకు భయం అవుతుందిరా. లైట్ కొడతావు. లైట్ ఏడుంది? సార్ 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 చెప్పురా. చెప్పురా, గాడు ఎట్లా చచ్చిపోయినరా? లేదు లేదు సార్, మీరుగా చంపిరారా? మేము చంపలేం సార్, మేము అలా వెళ్ళాం సార్. చెప్పురా. మేము చంపలేం సార్. చెప్పురా. మోహన్ సార్ గాడు ఎన్ని బాడీలు ఉన్నాయి? ఒకటే బాడీ ఉంది సార్. ఏమ్రా నాటకాలా?
గాడు ఒకటే బాడు ఉందటగా చెప్పరా. లేదు సార్, నేను మా ఫ్రెండ్ అలా వెళ్ళాం సార్. మేము చంపలేదు సార్. కావాలంటే సీసీ కెమెరా చూసుకోపోదు సార్. మోహన్ సార్. ఒకసారి పోయి సీసీ కెమెరా చెక్ చేసి రాపో. ఓకే సార్. ఏమైంది సార్ వీళ్ళిద్దరునే నిజమే సార్. వీళ్ళిద్దరున్న కాడ కెమెరా ఉంది, మర్డర్ జరిగిన కాడ కెమెరా లేదు సార్. అవునరా, మీ దోస్తు గాడేర్రా? ఆ మర్డర్ అయింది మేమిద్దరం చూసాం సార్. ఇట్లా అలా వచ్చి మా ముఖం మీద వచ్చాడు సార్. మేము స్పృహ తప్పి పడిపోయినాం సార్. సార్ నాకు మళ్ళీ మతిమరుపు సార్. ఇంకా సంతోషం వచ్చినా, ఇంకా బాధ వచ్చినా, ఎక్కువ భయపడ్డా కూడా మర్చిపోతాను సార్. స్పృహ తప్పి పడిపోయాం సార్. ఇట్లాంటోని పోలీస్ స్టేషన్లో కాదు ఉంచాల్సింది, పోయి సీక్రెట్ రూమ్లో పడాయి. సార్. హలో సార్, నేను ఎస్ఐ సూర్యన్ మాట్లాడుతున్నాను సార్. సార్ వాడిని ఎంత కొట్టినా కానీ నిజం చెప్పట్లేదు సార్. సార్ అదేవిధంగా మనం మర్డర్ జరిగిన ప్లేస్ చూసినట్లయితే సార్ చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ అక్కడ మాత్రమే లేదు సార్. సార్ అదేవిధంగా ఇంకోటి, అతనికి మతిమరుపు ఉందంట సార్. ఎంత బాధ వచ్చినా, ఎంత సంతోషం వచ్చినా సార్ గుర్తుపెట్టుకోడంట సార్. అవును సార్, వాళ్ళు ఇద్దరు ఉండే సార్. మర్డర్ జరిగినప్పుడు ఇద్దరు ఉండే, కానీ దొరికింది ఒకడే మాత్రం. ఒకడు మిస్సింగ్లో ఉన్నాడు, అతని కోసం సర్చింగ్లో ఉన్నాం సార్. అవును సార్. అదే సార్, అతన్ని స్టేషన్లో ఉంచితే కరెక్ట్ కాదని నేనే సీక్రెట్ రూమ్లో పడేయమని చెప్పాను సార్. ఓకే సార్. ఏంట్రా ఎలా ఉన్నావు? నన్ను గిడెందుకు వారేసింది సార్? నేనేం చేయలేను సార్. ఆ మర్డర్ ఏం చేయలేను సార్. నమ్మండి సార్. మీ ఫ్రెండ్ గాడేరా? ఏమో సార్, ఆయన నన్ను గిడికిని తీసుకొచ్చింది సార్. అయినా ఆడు కనిపిస్తలేడు, ఎటు పోయినరా? ఏమో సార్, నేను ఆ రోజు స్పృహ తప్పి పడిపోయాను సార్. నిజం సార్. అయినా గాడికి ఎందుకు పోయిర్రా మీరు ఆ రోజు? దొంగతనం అయింది సార్. ఏంది ఏంది సార్ మళ్ళీ ఒక మర్డర్ జరిగింది సార్. నువ్వు ఇక్కడే ఉండు. సూర్య, ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారంటావు? నాకు తెలిసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేస్తున్నాడు సార్, కానీ వాడు చాలా తెలివిగా చేస్తున్నాడు సార్ చేసిన ప్రతి మర్డర్. అవునా? ఎనీ క్లూ? సార్ నాకు తెలిసి నేను చూసిన మట్టుకైతే ఏమీ లేదు సార్. సార్ సార్ హే, నువ్వు శివ కదా? సార్ అవును. సూర్య 1 minute. మర్డర్ ఎవరు చేశారో తెలుసా నీకు? మీ ఫ్రెండ్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. చెప్పు, అడిగేది నిన్నే. సార్ ఆ రోజు చంపింది ఎవరో కాదు సార్, స్టేషన్లో ఉన్నది మా ఫ్రెండే. అవును సార్, నన్ను కూడా చంపవేయండు. నేను ఎలాగోలా రప్పించుకున్నా. ఎక్కడున్నాడు వాడు? సార్ సీక్రెట్ రూమ్లో సార్. సీక్రెట్ రూమా? అవును సార్. ఎవరున్నారు అక్కడ ఇప్పుడు? సార్ మోహన్ ఒక్కడే ఉన్నాడు సార్. ఒక్కడేనా? చలో 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 చలో. ఏ, ఎవరు నువ్వు? నేనే సార్, కార్తీక్. ఇన్ని రోజులు మర్డర్ చేసింది మా కార్తీకే, మా అన్ననే సార్. అవునా? అవును సార్, సైకో కిల్లర్ ఎవరో గారు సార్, మా కార్తీకే, మా బ్రదరే సార్, సొంత. అవునా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జయంత్, టేక్ యువర్ సీట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి నీ సెల్ వేసినాక కూడా ఇన్ని మటర్లు ఎలా జరుగుతున్నాయి జయంత్ బయట? మీరు ఏం చేస్తున్నారు? సార్, నేను తెలుసుకున్న దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో
సైకోలో 2 టైప్స్ ఉన్నారు సార్. ఒకడు బ్రెయిన్ తినేవాడు, ఇంకొకటి బ్రెయిన్తో పాటు బ్లడ్ కూడా తాగేవాడు. నాకు తెలిసి ఈ జాతి ఎప్పుడూ అంతరించిపోయాడు, కానీ అక్కడక్కడ ఉన్నట్టున్నారు ఇప్పుడు. సో వీళ్ళకి ఏంటి అంటే ఒక 2 days బ్లడ్ లేకపోతే వాడు పిచ్చెక్కి చనిపోతాడు. ఈ డిసీజ్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఉంటుంది. కానీ మన కస్టడీలో ఉన్న వాడు మన బ్రదరే కదా. సో మేము మాకు డౌట్ వచ్చి మన స్టైల్లో ఇంటరాక్ట్ చేస్తే ఇట్లా పడిపోతుంది. ఏంటని సార్? వాడు అసలు సైకో వాడి తమ్ముడే కాదు సార్. ఎస్, వాడికి వాడే ఒక ఫేక్ బ్రదర్ని క్రియేట్ చేసుకుని ఇదంతా నాటకం వాడింది. అలా క్రియేట్ చేసుకొని మనకెందుకు దొరికిపోయాడు వాడు? వాడికి మన డిపార్ట్మెంట్లోనే హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన డిపార్ట్మెంట్ నుంచి మనకి హెల్ప్ అందింది సార్. ఎవడే ఉంటాడు వాడు? ఎస్, ఇంకోటి ఫస్ట్ మర్డర్ దగ్గర X మార్క్, సెకండ్ మర్డర్ దగ్గర X మార్క్. వాడు ఎవడో కాదు సార్, సూర్య. ఎస్ సార్, మన ఎస్ఐ సూర్యనా? ఎస్, ఈ ఫస్ట్ మర్డర్ దగ్గర జరిగినప్పుడు వాడు బ్లడ్ని టెస్ట్ చేయడం మన కానిస్టేబుల్ కూడా చేశారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, వాడి కస్టడీలో ఉన్న వాడి ఒరిజినల్ బ్రదర్ని ఇప్పటికీ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. నేను ఎన్నిసార్లు అడిగినా కానీ ఇంటరాగేషన్ చేస్తున్నాము, ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు అని అబద్ధం చెప్పింది. కానీ వాడు ఒక్క దెబ్బ కూడా వేయలేదని మన కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. సూర్య కస్టడీలో ఉన్నవాడు వాళ్ళ బ్రదరే అయినప్పుడు సూర్య ఈ కేసు టేకప్ చేశాడు. వాడు వాడి అన్నను కాపాడుకోవడానికి ఈ కేసు టేకప్ చేశాడు సార్. ఏంటి? ఎస్, వాడు స్టేషన్లో ఉంటేనే మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే వాడు బయట ఉంటే 2 days కంటే ఎక్కువ బతకలేడు. వాడికి బ్లడ్ కావాలి, వాడు మళ్ళీ హత్య చేస్తాడు, సో దొరికిపోతాడు మనకి. అందుకని వాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు, వాడిని కాపాడుతున్నాడు. కానిస్టేబుల్ శివకి ఫోన్ చేయండి సార్. అవునా? ఓకే, పంపించండి. నమస్తే. శివ పంపింది నిన్నేనా? సార్ శివ పంపించాను. ఏంటి నీ పేరేంటి? వాళ్ళ మేనమామ నేను. జస్ట్ వెయిట్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ మళ్ళీ మర్డర్ జరిగిందంట సార్. అదే అర్థం కావట్లేదు సార్. సార్ ఇద్దరు లోపలే ఉన్నారు. ఇలా జరిగింది. వాళ్ళిద్దరని ఎవరన్నారు సార్? వాట్? వాళ్ళు మొత్తం ముగ్గురు.